లారీలో బాబ్జీ బాగీని ఫాలో అవుతున్నాడని పోలీస్ ఆఫీసర్ అమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే గైస్ కమన్ అంటూ లెట్స్ గో అని అమర్ తన టీంని తీసుకొని బాబ్జీ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోపక్క క్యాబ్ డ్రైవర్ బాగీని ఫారెస్ట్ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే మీ టైం అయిపోయింది మేడం, కాసేపట్లో మీరు పైకి వెళ్ళబోతున్నారు, హ్యాపీ జర్నీ అని చెప్పి బాబ్జీ గుద్దబోతూ ఉంటే అప్పుడు సడన్గా క్యాబ్ డ్రైవర్ మధ్యలో క్యాబ్ ఆపేయడంతో ఏంటన్నా ఇక్కడ ఆపారని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది. దాంతో క్యాబ్ డ్రైవర్ మేడం మీకోసం సార్ వచ్చారు, వెంటనే కార్ దిగి వెళ్ళండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా బాబ్జీని పోలీసులందరూ కలిసి రౌండప్ చేసి చుట్టుముట్టుతారు. దాంతో బాగీ అసలు ఏం జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే అమర్ వచ్చి రా బాగీ మనం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళాలి, రాథోడ్ బాగీని తీసుకువెళ్ళని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత బాగీ పారిపోతూ ఉంటే పోలీసులతో కలిసి అమర్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఏం జరుగుతుందని చెప్పి బాగీ రాథోడ్ని అడుగుతుంటే అయ్యో మేడం, కొడైకెనాల్కి రావడం నుండి బాబ్జీని పట్టుకునేంత వరకు మొత్తం కూడా సార్ ప్లానే, బాబ్జీని పట్టుకోవడానికే మిమ్మల్ని బయటకు తీసుకువెళ్తున్నట్టుగా సార్ చెప్పారు, ఇదంతా సార్ ట్రాప్ అని చెప్పి అంటూ ఉంటే అనుకున్నాను సడన్గా ఈ మనిషికి నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందా అని అనుకున్నాను అని చెప్పి బాగీ అమర్ మీద మండిపడుతూ ఉంటుంది. రండి మేడం ఇంటికి తీసుకెళ్తానని రాథోడ్ అంటూ ఉంటే నాకు దారి తెలియదు అనుకుంటున్నావా రాథోడ్ అని చెప్పి ఇక రాథోడ్ని నెట్టేసి కోపంగా క్యాబ్లో వెళ్ళిపోతుంది. తర్వాత పోలీసుల నుండి బాబ్జీ తప్పించుకొని ఒక చోటికి పారిపోతాడు. ఇక అక్కడ చెరువు లాంటిది కనిపించడంతో ఆ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఆ వాటర్ కొన్ని తాగి తిరిగి పరిగెడుతూ ఉంటాడు. ఇక పోలీసులు అమర్ ఆ బాబ్జీ తప్పించుకోవడంతో ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలని చెప్పి అమర్ అంటూ ఉంటే సార్ మేడంకి కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అమర్ కూడా బాగీ గురించి ఫీల్ అవుతూ ఉంటాడు. మరోపక్క మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. దాన్ని చంపేస్తానని చెప్పు బాబ్జీ అని అంటూ ఉంటే లేదు మేడం ఇదంతా అమర్ ట్రాప్, కొంచెం ఉండుంటే నేను దొరికిపోయేవాడిని, మీకు కూడా ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే అక్కడి నుండి పారిపోండి, నేను కొంచెంలో తప్పించుకున్నానని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక మనోహరి బాబ్జీ ఫోన్ పెట్టేశాక 6 ఫోన్ల నుండి బాబ్జీ నెంబర్ని డిలీట్ చేసి సైలెంట్గా ఫోన్ అక్కడ పెట్టేస్తుంది. ఇక సాయంత్రం బాగీ ఇంటికి రావడంతో ఏమైంది చెల్లి, నీకేం కాలేదు కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటని చెప్పి 6 అంటూ ఉంటే అంటే ఆయన ప్లాన్ గురించి నీకు కూడా ముందే తెలుసా అక్క అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా అని చెప్పి అంటూ ఉంటే ప్లాన్ ఏంటి, నేనేదో నువ్వు ఫోన్ ఎత్తలేదని కంగారు పడ్డాను అంతే, ఏం జరిగిందని 6 అడుగుతుంది. ఇదంతా ఆయన ప్లాన్ అక్క, బాబ్జీని పట్టుకోవడానికి ఆయన నన్ను బయటకు తీసుకెళ్తున్నట్టుగా నాటకం ఆడారని చెప్పి బాగీ డల్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం అమర్ ఇంటికి తిరిగి రావడంతో మనోహరి బాగీ వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. బాగీ చాటుగా ఉండి అమర్ని గమనిస్తూ ఉంటుంది. 6 అమర్తో సార్ బాగీ ప్రాణాలు రిస్క్లో పెట్టి మరీ ఆ బాబ్జీని పట్టుకోవాలని చూశారు, ఆ బాబ్జీ ఇదంతా మనసులో పెట్టుకొని మేడంని ఏదైనా చేస్తే ఎలా సార్, ఎవరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి 6 అంటూ ఉంటే బాగీకి ఇక పైన ఏమీ కాదు, ఎందుకంటే ఆ బాబ్జీని నేను అరెస్ట్ చేయించానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును మా సార్ ఆ బాబ్జీని వెంటాడి మరీ పట్టుకున్నారు అని చెప్పి జరిగింది మొత్తం కూడా రాథోడ్ అనామికకి చెబుతూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాబ్జీ పారిపోతూ ఉంటే అమర్ పోలీసులతో కలిసి అతన్ని చుట్టుముట్టి బాబ్జీని అరెస్ట్ చేయిస్తాడు. ఇక అక్కడే బాబ్జీని షూట్ చేయబోతూ ఉంటే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ సార్ వీడిని చంపితే ఏమొస్తుంది, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి రాత్రంతా కోటింగ్ ఇస్తే తెల్లారేసరికి ఇదంతా చేయించింది ఎవరో వాడే చెప్తాడు అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ అతన్ని షూట్ చేయబోయి ఇక అలా పోలీసులు నిజం చెప్పిస్తానని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేయించి అక్కడ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇక అలా బాబ్జీని అమర్ పట్టుకున్నాడని తెలియగానే బాగీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ మా ఆయన బంగారం అంటూ అమర్కి తన చేతులతో దిష్టి తీస్తుంది. ఇప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా సారీ చెప్తారు అని బాగీ అమర్ నుండి సారీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో అమర్ బాగీకి ఐ లవ్ యూ చెప్పడం, తన కాళ్ళకు పట్టీలు పెట్టడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి నిజంగానే అమర్ బాగీకి ఐ లవ్ యూ చెప్పాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.